ఏం సార్ గుండు కొట్టించావు? మా నాన్నమ్మ చచ్చిపోయింది. గుండు కొట్టించినందుక? ఏం లేదు, మంచి సంబంధం వచ్చింది. 10 తులాల బంగారం, 20 ఎకరాల పొలం ఇస్తా అంటున్నారయ్యా. అచ్చా పిల్లనియరా? నిజం. మందు అమ్మాయిలు అట్లాంటివి మీరు తెచ్చుకోవద్దు. ఎందుకు? మీరే ఇస్తారా? ఈ అమ్మాయికి లైఫ్ ఇద్దాం అనుకుంటారా మామ? వదిలేస్తున్నావా? మా పేరెంట్స్ కి మా మీద అసలు నమ్మకం లేదండి. ఇప్పుడు నేను 10th పాస్ అయినప్పుడు మా నాన్న అసలు నమ్మలేడు. ఫుల్ షాక్లు ఉన్నాయి. నేను దాకెందుకురా, నేనే షాక్ అయినా. ఊర్ల ముందు జోకేనిక రెడీగా ఉంటాడు వీడు. మటన్ షాప్ ముందు కుక్క లెక్క. చాలా మైకున్ సార్, నాకేం తెలియదు. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. పిల్లోని పేరంటానికి ఎందుకు పోయిర్రా బాయ్ మీరు? మమ్మల్ని పిలిచుడు మర్చిపోయిండేమో అనిపోయినాం సార్. ఏందే మమ్మల్ని పిలిచుడు మర్చిపోయిండేమో అనిపోయినాం సార్. అట్లా కూడా పోతారా? అట్లనే అనుకుంటాం. నా పగను లావాలా మార్చే మంచి ఐడియా ఒకటి వచ్చింది. ఏందన్నది? మంట ఎక్కడ పెడితే ఢిల్లీలో కనపడుతుందన్నా? సౌండ్ ట్రంప్ కనపడాలి. వినపడుతుందన్నా? పగిలిపోవాలి. పగిలిపోతుందన్నా? అయితే నిన్ను నువ్వే అంటించుకో. అంటించుకో. లేపండి. శ్రీకాంత్ జోగిపేట్ మొత్తం లేడీస్ రౌడీ సలాం కొడతారా నేనంటే. నా పాకెట్లు ఎప్పుడు గాజులు గన్లు పెట్టుకొని తిరుగుతారా నేను. అరే మన శత్రువుకి శత్రువు మనకేమవుతాడు రా? అజాత శత్రు మిత్రుడైతాడు రా నీ.